మ్యూజిక్ ఆపండి. సభకు నమస్కారం. 1981 నుండి 2026 వరకు జరిగిన ఈ జీవన ప్రయాణంలో 45వ వార్షికోత్సవం సందర్భంగా నా ఈ ప్రసంగం విశ్వవాణి పాఠశాలలో 2 అతి ముఖ్యమైన పండుగలు జరుపుకుంటాం. అందులో ఒకటి అమ్మకు వందనం, రెండవది వార్షికోత్సవం. అమ్మకి వందనం. అమ్మకి వందనం కార్యక్రమంలో అమ్మకు ప్రాముఖ్యం ఉంటుంది. వార్షికోత్సవంలో అమ్మ, నాన్న, తోటివారు, ఇరుగు పొరుగు వారు అందరికీ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్షికోత్సవ పండుగ కన్నులారా వీక్షించి, వీణులారా విని, వినోదించి మా పిల్లలను మీ మనస్పూర్వకమైన ఆశీర్వాదాలు అందించగలరని కోరుచున్నాను. విశ్వవాణి విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యాభిలాషులకు హృదయపూర్వక నమస్సుమాంజలు, కృతజ్ఞతలు. 1970లో ఎలక్ట్రికల్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశారు. తోటి వారందరూ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరారు. అంతులేని అవినీతి, కులపిచ్చి, మతపిచ్చి బాగా పెరిగిపోవడంతో ఉద్యోగాల్లో చేరాలని అనిపించలేదు నాకు. విదేశాలకు వెళ్ళిపోయి మ్యాథ్స్ ప్రొఫెసర్గానో, ఇంగ్లీష్ ప్రొఫెసర్గానో పనిచేయాలనుకున్నాను. కానీ ఆర్థిక సహాయం లేక, నాటి సమాజంలో బ్రతకలేక బడిపంతులను అయ్యారు. చిన్నారి పిల్లలకు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో నేర్పి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తయారు చేయాలని విశ్వవాణి విద్యా సంస్థ స్థాపించాను. ఈనాటికి నా కళ ఫలించి కొన్ని వేల మంది విశ్వవాణి విద్యార్థులు విదేశాల్లో ఉన్నారు. 1981లో 90 మంది విద్యార్థులతో, 3 పూరిపాకలతో, నాతో పాటు 4 టీచర్స్తో ప్రారంభించాను. ఈనాడు 510 మంది విద్యార్థులతో, 30 మంది టీచర్లతో 3 అంతస్తుల ఆర్సీసీ కాంక్రీట్ బిల్డింగ్తో అలరాడుతోంది. అంటే దీనికి కారణం ముహూర్త బలం, సంకల్ప బలం, స్థల పవిత్రత. అన్నపు మెతుకులు రాసులు రాసులుగా పడతాయి. సుబ్రహ్మణ్య స్వామి స్థలం అని ఈ పాఠశాల స్థలాన్ని గురించి సిద్ధాంతులు చెప్పారు. అల్లంత దూరాన ఆకాశంలో పున్నమి రాత్రి వెలుగులు ఇచ్చే నక్షత్రాలలాగా విశ్వవాణి విద్య కళ్ళకు మిరుపిట్లు గొలుపుతోంది. అలాంటి విద్యను అందుకున్న విద్యార్థిని విద్యార్థులు ఏ దేశమేగినా, ఎందు కాలుడినా, ఎవరు ఎదురైనా, మీరు ఎవరిని అడిగితే విశ్వవాణి విద్యార్థులమని సగర్వంగా జవాబు చెప్పేలా, ఇచ్చేలా తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దానికి ప్రధాన భూమిక అకుంఠిత దీక్షతో, అంకిత భావంతో విద్యార్థులే తమ కన్న పిల్లలుగా, కన్న తల్లిదండ్రుల కంటే అమిత వాత్సల్యంతో గోరుముద్దలు పెడుతున్నట్లుగా పాఠాలు చెబుతున్నాము. విశ్వవాణి స్కూల్ అనేక జాతుల, మతాల సహృదయాలతో కలిసి ఉన్న ప్రదేశం. విశ్వవాణి పాఠశాల క్రిస్టియన్స్కి చర్చి, ముస్లిమ్స్కి నమాజ్ చేసుకునే మసీద్, హిందువులకు గుడిలా ఉన్న బడి. హిందీ పాఠాలు అనుకుంటే లతా మంగేష్కర్ గుర్తుకు వచ్చేలా
తెలుగు పాఠాలనుకుంటే తెలుగు పాఠాలనుకుంటే ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం గుర్తుకు వచ్చేలా, దేవతలంటే ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ గుర్తుకు వచ్చేలా, విజయవాడ అంటే ప్రకాశం బ్యారేజ్ గుర్తుకు వచ్చేలా, విద్యల గురించి అంటే విశ్వవాణి పాఠశాల గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే టీచర్స్ అనుకుంటే విశ్వవాణి టీమ్ ఆఫ్ టీచర్స్ గుర్తుకు వచ్చే స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ఇలా దీక్షలతో విద్యను అందించడం వల్ల విశ్వవాణి విద్యార్థులు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, డాక్టర్స్గా, ప్రొఫెసర్స్గా అనేక ఉన్నత పదవుల్లో ఉన్నారు. మైక్రోబయాలజీ చదివి ప్రొఫెసర్ అయి ఆసియా ఖండంలో ఉండి ఇండియా, చైనా, నేపాల్, జపాన్ దేశాలలోని పిల్లలలో దృష్టి లోపాలను పోగొట్టడానికి సంకరజాతి బియ్యాన్ని కనిపెట్టాడు మన విశ్వవాణి విద్యార్థి. వల్లభనేని రత్నాకర్ విదేశాలలో ఉంటూ అనేక యూనివర్సిటీల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. నేపాల్లో ఉన్న ఇండియన్ అయిన ఒక పాప విశ్వవాణి స్కూల్లో చేరి విశ్వవాణి స్కూల్ని ఇంటర్నేషనల్ చేసింది. ఎంత గొప్ప చదువులు చదివినా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా మన సంప్రదాయాలను, తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ సంఘంలో ఒక ఉన్నత స్థానంలో నిలబడుతున్నారు మన విశ్వవాణి విద్యార్థులు. క్రమశిక్షణ, పాఠ్య ప్రణాళిక, విద్యా బోధన నా తదనంతరం కూడా కొనసాగేలా చేశాను. ఈ 85 ఏళ్ల వయసులో ఇంతకంటే ఎక్కువ చేయాలని ఉంది, చేస్తాను. మీ అందరి సహకారం ఉంటే అవలీలుగా చేస్తాను. జై విశ్వవాణి, జై జై విశ్వవాణి, జై 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 అమరావతి. ధన్యవాదాలు సార్. సార్ గారి స్ఫూర్తితో ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నారు. అలానే మనం కూడా మంచి స్ఫూర్తితో చదువుకొని గొప్ప చదువులు దేశ విదేశాల్లో ఉండాలని సార్ ఎల్లప్పుడూ కోరుకునేది అదే. మనం కూడా